అవుతుంది. మనవరాలు 10వ తరగతి. బ్రదరు సైడ్ ఇంకేమన్నా అలాగే అంతేనా? సరిపోతులే. నా భర్త చనిపోతే కూడా 10 మందికి ఉపయోగపడుతుందంటే నాకు గర్వంగానే అనిపిస్తుంది సార్. కొంచెం జన్మలు అందరికీ ఇస్తుంది కదా, నాకు ఏదో నాకు తోచింది. ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో ఈరోజు మన కిమ్స్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఇక్కడ సుధాకర్ గారు ఒక పేషెంట్ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చి చేరారు. 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. ఆ 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ స్టేజ్లో ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ చాలా ఫ్రాక్చర్స్ అవి హెడ్ ఇంజరీ ఉంది, ప్లస్ రిబ్స్ ఫ్రాక్చర్స్ ఉండింది, క్లావికల్ ఫ్రాక్చర్, మల్టిపుల్ ఇంజరీస్ తోటి ఇక్కడ జాయిన్ చేశారు. తర్వాత ఆయన అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చిన తర్వాత మన కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశారు. చేసినా కూడా అది నిరుపయోగం అవుతుంది. ఎందుకు అంటే ఒకసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఏ ఆర్గన్స్ కూడా వేరేవన్నీ పని చేస్తాయి, కానీ మనిషి మనకి తిరిగి రారు అని. సో ఆర్గన్స్ అన్నీ ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాయో అప్పుడే వాటిని మనం వేరే వాళ్ళకి డొనేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మంచి ఉద్దేశంతో వారి సతీమణి గారు అండ్ వారి అబ్బాయి భార్గవ్ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకుని డాక్టర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఈ యొక్క భర్త గారి ప్రాణం పోయినా వారు ఇంకొక 6గురికి ప్రాణం ఇవ్వచ్చు ఈ ఆర్గన్ డొనేషన్ ద్వారా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చాలా చాలా సహృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ హార్ట్ని ఒకటి ఏమో స్విమ్స్కి వెళ్ళింది పద్మావతి హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్కి, తర్వాత ఒక కిడ్నీ స్విమ్స్కి వెళ్ళింది, ఇంకొక కిడ్నీ ఇక్కడే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్కి అది ఉపయోగపడుతోంది. అండ్ వారి కన్నులు కూడా 2 కన్నులు దీన్ని కూడా జీజీహెచ్కి ఇచ్చారు. సో అక్కడ ఇంకొక ఇద్దరికి నేత్రదానం జరుగుతుంది. ఆర్గాన్ డొనేషన్ ఇచ్చిన వ్యక్తి యొక్క బాడీకి గవర్నమెంట్ తరపు నుంచి వారి యొక్క గవర్నమెంట్ మర్యాదలతో ఆ బాడీకి మనమందరం కూడా ఒక సెల్యూట్ చేయాలి.